ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. లాయర్తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అలాగే మిథున్ రెడ్డితో పాటు శర్వాణి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా విచారణకు వచ్చారు. ముగ్గురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లింది, మనీ లాండరింగ్ లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. లాయర్తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అలాగే మిథున్ రెడ్డితో పాటు శర్వాణి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా విచారణకు వచ్చారు. ముగ్గురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లింది, మనీ లాండరింగ్ లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గడిచిన గత 3 గంటలుగా ఆయన్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్తో పాటు సిట్ అధికారులు సేకరించినటువంటి సమాచారం ఆధారంగా మరోవైపు నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రధానంగా విచారిస్తూ ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ఈ ముడుపులన్నీ కూడా ఎవరికి వెళ్ళాయి, ఎవరు భాగస్వాములుగా ఉన్నారనేటువంటి అంశాల గురించి ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే మిథున్ రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏపీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తోంది. సో అతనికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ముడుపులు వెళ్ళినట్టుగా గతంలోనే సిట్టు గుర్తించింది కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఆ దిశగానే ప్రజెంట్ ఫోకస్ చేసి అదే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా పిఎల్ఆర్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కంపెనీలోకి ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళినట్టుగా కూడా గతంలో సిట్టు గుర్తించింది. ప్రజెంట్ ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఈ అంశం మీద దృష్టి సారించారు. సో పిఎల్ఆర్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి లావాదేవీలను తీసుకుని ప్రజెంట్ మిథున్ రెడ్డి ఈడీ అధికారులకు ఎదుట హాజరయ్యారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా పరిశీలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న విజయసాయిరెడ్డి తన విచారణ ముగించుకున్న తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా 100 కోట్ల రూపాయలు అరవిందో నుంచి తాను సమకూర్చాను, అది కూడా మిథున్ రెడ్డి కోరిక మేరకే 100 కోట్ల రూపాయలు సమకూర్చానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేయబోతూ ఉన్నారు. అసలు 100 కోట్లు ఎందుకు అరవిందో నుంచి సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది, సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, 100 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేయబోతూ ఉన్నారు. మరోవైపు ఇక మిథున్ రెడ్డితో తర్వాత రాజ్ కేసిరెడ్డికి కూడా ఇద్దరికి కూడాను మీటింగ్ తానే అరేంజ్ చేశానంటూ కూడా అది కూడా మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కేసిరెడ్డితో తాను మీటింగ్ అరేంజ్ చేశానంటూ కూడా విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని అంశాల మీద కూడా ఈడీ అధికారులు ప్రజెంట్ ఫోకస్ చేశారు. ఒకవైపు ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీల్లోకి మళ్లించారు. ఇందుకు మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. సుమారుగా 22 వరకు కూడా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వచ్చినటువంటి సుమారుగా 3,500 కోట్ల కుంభకోణం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించింది. మొత్తం ఈ డబ్బునంతటినీ కూడా 22 షెల్ కంపెనీల్లోకి మళ్లించడంతో పాటు ఎక్కువగా నగదును కూడా దాచిపెట్టారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం, ఆరోపణ. సో సిట్టు కూడా గతంలో ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కూడాను ఈ షెల్ కంపెనీల మీద దృష్టి సారించారు. ఏ షెల్ కంపెనీలోకి ఎంత వెళ్ళాయి, ఈ షెల్ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా దృష్టి సారించి మిథున్ రెడ్డిని విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఏపీ లిక్కర్ పాలసీ ద్వారా ఈ మొత్తం వ్యాపారం అంతా కూడా ఇటు డిజిటల్ లావాదేవీలు కాకుండా మొత్తం నగదు రూపంలోనే జరిగాయి. అంటే మద్యం కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇదంతా కూడా నగదు రూపంలోనే జరిగినటువంటి సందర్భం. సో దీనివల్ల అకౌంటబిలిటీలోకి ఇవన్నీ రాకపోవడం, అకౌంట్లోకి రాకపోవడం, అదంతా ఇదంతా కూడా బ్లాక్ మనీ కింద అంటే ఒకవైపు నుంచి ఇంకొక చోటికి తరలించేందుకు మార్గం సుగమం చేసుకుని మొత్తం ఈ నగదునంతటినీ కూడాను దాచిపెట్టారన్నది అలాగే తరలించారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం కాబట్టి సో ఇన్ని అంశాల మీద కూడా మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆయన్ని ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ఫోకస్ చేసి విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.